హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గీత. పట్నం అమ్మాయి పల్లెటూరి అబ్బాయి పార్ట్ 44. అయ్య బాబోయ్, ఇదేంటి ఇంకా రాలేదు అనుకుంటూ ఫస్ట్ టైం రాంగ్ స్టెప్ వేశాను. ఇప్పుడు ఆ శశి బావికి దగ్గర అవుతుందేమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది కల్పన. అప్పుడే వాళ్ళు రావడం గమనించి వాళ్ళకి ఎదురుగా వెళ్తుంది కల్పన. బావా, ఇప్పుడు ఎలా ఉంది నీకు? పద బావా, భోజనం చేద్దాము. ఏంటి, నన్ను చంపేద్దామని ఏమన్నా ప్రయత్నం చేస్తున్నావా ఏంటి అని అంటాడు. వంట కూడా నువ్వే చేసావా అని అడుగుతాడు సురేష్. లేదు బావా, అందరూ భోజనం చేశారు, మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. వంట అత్తయ్య చేశారు అని అంటుంది కల్పన. మేం బయట తినేసి వచ్చాము, నువ్వు వెళ్ళి తిను అని తనతో మాట్లాడకుండా వెళ్ళిపోతాడు సురేష్. అయ్యో పాపం, ఎన్నో కలలు కంటూ వంట చేశావు, ఆ వంట నీకే బెడిసికొట్టినట్లు అనిపిస్తుంది అని అంటూ వెళ్ళిపోతుంది శశి. అంత సంతోషపడకు. ఒక్కసారి తప్పు జరిగిందని ఒప్పుకుంటాను అని అనుకున్నావా? ఎప్పటికైనా బావ నావాడే, నాకు దక్కాల్సిన వాడే, గుర్తుపెట్టుకో అని అంటుంది కల్పన. అవునవును, కలలకంటూ బ్రతికే అని అంటుంది శశి. కలలకంటూ బ్రతకాల్సిన కర్మ నాకేంటి, ఆ కలను నెరవేర్చుకుంటాను అని ఛాలెంజ్ విసురుతుంది కల్పన. చూస్తాం, నేను చేస్తున్న పనిని నువ్వు చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేవు అని అంటుంది శశి. నువ్వేదో ఒకటి అనుకోవే, నిన్నెలా తరిమేస్తానో చూస్తూ ఉండు అంటూ చేతులు దులుపుకుంటూ వెళ్ళిపోతుంది కల్పన. నిద్రపోవడానికి వెళ్ళిన శశి మాత్రం బాల్కనీలో తెగ తిరిగేస్తూ ఉంటుంది. ఏంటి, దీనికి ఏమైనా పిచ్చుకుక్క కరిచిందా ఏంటి అంతగా తిరిగేస్తుంది అనుకుంటూ తన కూడా బాల్కనీలోకి వస్తాడు సురేష్. ఏమైంది, నిద్రపోకుండా తెగ తిరిగేస్తున్నావు అని తను మాట్లాడుతున్న మాట కూడా పట్టించుకోకుండా అటు ఇటు పంచళ్ళు చేస్తూ కనిపిస్తుంది. నీతోనే మాట్లాడేది, మాటకు సమాధానం చెప్పకుండా ఏం ఆలోచిస్తున్నావు? నా గురించి ఆలోచించాల్సిన అవసరం నీకేముంది? నా గురించి అంత ఆలోచించవలసిన అవసరం మీకు లేదనుకుంటా. మీరు వెళ్ళి పడుకోండి, మీకోసం వచ్చింది కదా ఆ కల్పన, దాని గురించి ఆలోచించుకోండి అని అంటుంది శశి. ఏంటే, ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏదో ఇంటికి వచ్చిన గెస్ట్గా మాత్రమే చూశాను తప్ప తనకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మరి మీకు నాతో ఏంటి సంబంధం చెప్పండి? తను ఎలా ఉందో నీ లైఫ్లో నేను కూడా అంతే, కాకపోతే అది గది బయట ఉంది, నేను గది లోపల ఉంటున్నాను అంతే అని అంటుంది. తన మాటలకి కొంచెం బాధగా అనిపించినా కానీ ఏం చెప్పకుండా మౌనంగా ఉంటాడు సురేష్. అర్థమవుతుంది మీ మౌనమే సమాధానమని. అంతేగా, చెప్పండి అని అంటుంది శశి. శశి, నేను చెప్పేది కాస్త విను అంటాడు సురేష్. నాకు కాస్త టైం ఇవ్వు అంటావంతేగా. పెళ్లి జరిగి సంవత్సరం కాబోతుంది, మా అమ్మ వాళ్ళతో మాట్లాడి కూడా సంవత్సరం కాబోతుంది. ఇంకెంత టైం ఇవ్వాలి మీకు? అంత మొండిగా ఉండే నేనే మారాను, మీరెందుకు మారలేకపోతున్నారు? అంతే కదా అని అంటుంది శశి. నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించారు కదా, అనడం లేదు. తనకి పెళ్లి జరిగిపోయింది, పిల్లలతో సంతోషంగా తన లైఫ్ కొనసాగిస్తుంది. మరి ఇంకేంటి అంటుంది శశి. ప్రేమ పుట్టాలి అంటాడు సురేష్. ఎప్పటికి పుడుతుంది ప్రేమ అని అంటుంది శశి. ప్రేమ పుట్టాలి అంటే దానికి సమయంతో రోజులతో పని లేదు, దానికి కొంచెం టైం కావాలి అని చెప్తాడు సురేష్. ఎంత టైం కావాలో అంత టైం తీసుకోండి, నేను మాత్రం ఇక్కడ ఉండేదే లేదు. మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. ఇప్పటికే వాళ్ళకి మనశ్శాంతి లేకుండా పోయింది. వాళ్ళతో నేను మాట్లాడి చాలా రోజులు గడిచిపోతున్నాయి. లోపలికి రానిస్తారో రానివ్వరో, రానివ్వకపోయినా పర్వాలేదు. నేనంటే ఇష్టం లేని మనిషితో ఇక్కడ ఉండడం కంటే ఆయన సంతోషాన్ని ఆయనకి వదిలేసి నా దారి నేను చూసుకోవటం బెటర్ కదా అని తనతో మాట్లాడి వెళ్ళిపోతుంది పడుకోవడానికి శశి. ఎప్పుడు తన గుండెల మీద పడుకునే శశి పడుకోకుండా అటువైపు తిరిగి పడుకుంటుంది. ఆ రోజు మాత్రం సురేష్కి నిద్ర లేదు. మార్నింగ్ లేచి అమ్మమ్మ చెప్పినట్టే పోటీ మొదలు పెట్టేశారు. శశి నిద్ర లేచి తన పనులు తను చేసుకోవటానికి వెళ్ళి ఇల్లు శుభ్రంగా ఊడ్చి తడిబట్ట పెట్టి బయటికి వెళ్ళి వాకులు ఊడ్చి కల్లాపు జల్లి ముగ్గులు పెడుతూ ఉంటుంది. అదే సమయానికి కల్పన వచ్చి అక్కడ నీళ్లు చల్లుతుంది. ఏంటే, కళ్ళు కనిపించడం లేదా అని అంటుంది శశి. నేనిక్కడ ముగ్గు పెడుతున్నాను, అది అర్థం కాదా? మరి ఎందుకు నీళ్ళు తీసుకొచ్చి పోసావు అని అంటుంది శశి. అంటే నిద్రమత్తులో రావటం వలన నిన్ను చూడలేదు అని అంటుంది కల్పన. అమ్మ బాబోయ్, పొద్దున్నే మొదలు పెట్టేసినట్లున్నారు అని అనుకుంటూ అనసూయమ్మ గారు బయటికి వస్తుంది. ఆ ముగ్గు సంగతి అక్కడ వదిలేసి ఇలా రా కల్పన, నువ్వు మా ఇంటి కోడలు కావాలి అనుకుంటున్నావు కాబట్టి నీకు చెప్పాల్సిన పనులు కాస్త చెప్తాను. చేయడానికి రెడీ అయ్యావు కదా, మరి చేయగలుగుతావా అని అంటుంది అనసూయమ్మ. బావ కోసం ఏ పనైనా చేస్తాను, ఇప్పుడేం చెయ్యాలో చెప్పండి అంటూ ఉత్సాహంగా వస్తుంది కల్పన.
తన చెయ్యి పట్టుకుని ఎడ్ల సావిడికి తీసుకుని వెళ్తుంది అనసూయమ్మ. అక్కడ కనిపిస్తుంది కదా ఆ పేడ మొత్తం పాలేరు నీ దగ్గర పెడతాడు. నువ్వు దానితో పిడకలు చెయ్యాలి. ఆ పిడకలతోనే కదా మన ఇంట్లో నీళ్ళు కాసేది. త్వరగా పని చూడు అని అంటుంది అనసూయమ్మ. ఏంటి పని చెప్తాను అని తీసుకొచ్చి పేడతో పిడకలు చేయమని చెప్తున్నారు అని అంటుంది కల్పన. మరి నువ్వు చెయ్యవా చెప్పు, శశి ఆ పని చేస్తుంది అని అంటుంది అనసూయమ్మ. తనకు అభ్యంతరం లేకుంటే చెప్పమనండి అమ్మమ్మ గారు, నేను ఆ పని చేస్తాను అని అంటుంది శశి. కావాలని అబద్ధం చెప్తున్నారు మీరు అంటుంది కల్పన. అయ్యో అమ్మగారు, చిన్నమ్మగారు ఈ పని చేశారు, నేను కూడా చూశాను. నేనే కాదు ఆవిడ కోసం అక్కడ పేడ వేసేవాడిని. ఆవిడ ఇంకా ఎంత కష్టపడ్డారో తెలుసా? ఆ గొడ్లకు నీళ్లు పెట్టి ఆ గొడ్లను కూడా కడిగారు. చిన్నబాబు గారు ఆవిడ చేత అన్నీ చేపించారు. మరి మీరు ఇంత పని చెయ్యను అంటున్నారు అని పనిచేసే అబ్బాయి కూడా చెప్పడంతో ఇక తప్పేది లేక తను ఇంక రూమ్లోకి వెళ్ళి చేతులకు బ్లౌజులు ముక్కుకి మాస్క్ వేసుకుని అక్కడికి వస్తుంది. నార్మల్గా అయితే గోడల మీదే పిడకలు కొడతారు. గోడల మీద అయితే మరకలు అయిపోతాయి కాబట్టి వాళ్ళ దగ్గర ఒక 4 పెద్ద చెక్కలు ఉంటాయి. అలా వాటిని గోడలకి నిలువుగా పెట్టి ఉంటారు. వాటి మీద పిడకలు కొట్టడానికి యూట్యూబ్లో చూసి ప్రయత్నిస్తుంది. పాపం తన ప్రయత్నం మాత్రం ఫలించడం లేదు. అలా ఆఫ్టర్నూన్ తర్వాత ఎంత ప్రయత్నించినా కొట్టినా పిడక తిరిగి మళ్ళీ కింద పడిపోతుంది. శశి చీర కొంగు కాస్త చీర కుర్చీలు దగ్గరగా దోపి అక్కడికి వచ్చి పిడకలు కొట్టడం చూపిస్తుంది. అయ్యో రామా, ఇది ఇంత పర్ఫెక్ట్గా చేస్తుందంటే బావ బాగానే ట్రైనింగ్ ఇచ్చినట్లున్నాడు. మా బావ మరి ఇప్పుడు నేను నేర్చుకోకుంటే ఉంటే నిజంగానే బావకి కోపం వస్తుందేమో అనుకుని కష్టపడుతూనే ఉంటుంది కల్పన. టిఫిన్ కూడా తినకుండా అలా కష్టపడుతూనే ఉంటుంది. కాస్త రిజల్ట్ వస్తుంది. కష్టపడింది చాలు, ఇక చాలా పనులున్నాయి. ప్రస్తుతానికి ఫ్రెష్ అయ్యిరా, మార్నింగ్ టిఫిన్ కూడా తినలేదు కదా, భోజనం చేద్దురని పిలుస్తుంది అనసూయమ్మ. ఆ మాటకి కాస్త రిలీఫ్గా ఫీల్ అవుతుంది కల్పన. శశి చీర కొంగు ఊపుకుంటూ లోపలికి వెళ్తుంది. ఏమైంది, ఎందుకు అంత కష్టపెడుతున్నారు అని అంటాడు సురేష్. అయ్యో రామా, నీకు అంత బాధగా ఉందా? అంత బాధగా ఉంటే చెప్పండి, మీరు కూడా కలిసి తనతో పాటు ఎంచక్క పిడకలు కొట్టుకుని అమ్ముకోవచ్చు. ఏంటి వెళ్తారా అంటూ తనకి చాలా దగ్గరగా వెళ్తుంది శశి. ఎంత దగ్గరగా అంటే తన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసే అంత దగ్గరగా ఉండేసరికి నోటు నుంచి మాట రావట్లేదు తనకి. చెప్పండి సురేష్ గారు అంటూ తన కాలర్ పట్టుకుని తన చూపుడు వేలుతో రాస్తూ ఉంటుంది. గొంతు తడారిపోతుంది సురేష్కి. గుండెల మీద అలా తిప్పుతూ సమాధానం చెప్పుకుంటే ఎలా అంటూ తన షర్ట్ కాలర్ పట్టుకుని తనని ముందుకు లాగుతుంది. తను అలా ముందుకు రావడంతో తన పెదవుల మీద కిస్ చేస్తుంది శశి. తన చెవి దగ్గరికి వెళ్ళి నీ జీవితంలో ఇంకొకరికి ప్లేస్ ఇవ్వాలని చూసావనుకో, ఇలాగే టార్చర్ చేస్తాను అని అంటుంది శశి. నా నుంచి తప్పించుకోవాలంటే కష్టం అవుతుంది సుమి అని చెప్పి చిన్నగా చెవి కొరికి వెళ్ళిపోతుంది శశి. తను వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అలా కూర్చుని ఉండిపోతాడు సురేష్. ఏమైంది నాకు, తను ఇంత దగ్గరగా వస్తుంటే అస్సలు మాట్లాడలేకపోతున్నాను, తన్ని దూరంగా జరపలేకపోతున్నాను. దీనికి కారణం ఏంటి? తన స్పర్శ నాకు కావాలి అనిపిస్తుంది. అందుకే కదా తనకి దూరంగా పడుకోవడం వల్ల రాత్రంతా నిద్రపోలేదు. ఎందుకు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు సురేష్. బయటికి వెళ్ళిన శశి ఇతను ఏం చేస్తున్నాడో అని తొంగి తొంగి తన వైపు చూస్తుంది. ఆలోచిస్తూ కనిపిస్తాడు సురేష్. ప్రేమించరా మొగుడా అంటే టైం కావాలా నీకు, టైము ఇస్తా, కావలసినంత టైం ఇస్తా అని అనుకుంటూ ఇక నుంచి నేను ఇస్తున్న ట్రీట్మెంట్ ఎలా తట్టుకుంటావో చూస్తా అని అనుకుంటూ వెళ్ళిపోతుంది శశి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మేము ఇంత కష్టపడి స్టోరీ చెప్తున్నాం, దాని నుండి మేము ఆశించేది ఒక లైక్ మాత్రమే. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. రేపటి స్టోరీలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.